తమ వెనుక మంత్రి ఉన్నాడని అధికారం మదంతో పాలకొల్లులో పేట్రేగిపోతోంది మట్టి మాఫియా. పచ్చని పల్లెల్లో చెరువుల్లో మట్టిని దోచేస్తోంది. లక్షల విలువ చేసే మట్టిని పట్టపగలే యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చివరికి మీడియాను కూడా బెదిరించే స్థాయికి చేరింది ఈ మట్టి మాఫియా. మంత్రి నిమ్మల ఇలాఖాలో రెచ్చిపోతున్న మట్టి దొంగలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మట్టిని దోచేస్తున్నారు. అందిన కాడికి అమ్ముకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఒకవైపు అధికారులు మొద్దు నిద్రపోతుంటే మరోవైపు తమ గ్రామ చెరువును కాపాడండి మహాప్రభు అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో ఉంది ఈ చెరువు. 5 ఎకరాల 22 సెంట్లలో విస్తరించిన ఈ చెరువును పుచ్చలగంటి పశువుల చెరువు అని పిలుస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ చెరువును తవ్వి అందులో ఉన్న మట్టిని అమ్ముకునేందుకు టీడీపీ నాయకులు స్కెచ్ వేశారు. చెరువు గట్టుపై ఉన్న 100 కొబ్బరి చెట్లను సైతం నరికేశారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా మట్టిని అమ్ముకుని లక్షల రూపాయలు దండుకోవాలని కుట్ర పన్నారు. ఇది గమనించిన గ్రామస్తులు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనింగ్ డిపార్ట్మెంటుకు ఫిర్యాదు చేయగా వారి నుంచి కనీస స్పందన రాలేదు. మరోవైపు టీడీపీ నేతలు దోచుకోవడం మొదలుపెట్టారు. దీంతో గ్రామస్తులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక, మట్టిని గ్రామ అభివృద్ధికి వాడాలని, ఊరు దాటి తరలించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ ఇసుక, మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిని చిత్రీకరించడానికి వెళ్లిన పాలకొల్లు సాక్షి విలేకరి బండి శ్రీనును బెదిరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని వార్నింగులిచ్చారు. అంతేకాక తాను మంత్రి నిమ్మల రామానాయుడు మనిషినంటూ టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కోటి రాంబాబు, మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు ఇద్దరు ఫోన్లో దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. చాలా పెద్ద నువ్వు తగులుకు పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న ప్రకృతి వనరుల దోపిడీపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. దీనికి సంబంధించిన మట్టిని తరలించి దాని వచ్చిన ఆదాయాన్ని పంచాయతీకి నిధుల్లో జత చేసి ఆ డబ్బుని గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలి. అంతే తప్ప ఎవరో ప్రైవేటు వ్యక్తులు దీన్ని దోసుకెళ్లిపోతారంటే మాత్రం సహించేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఈ ఏదైతే పంచాయతీ సంబంధించినటువంటి మట్టి ఏదో ఉందో అది ప్రతి రూపాయి కూడా పంచాయతీ నిధులకి జమ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కోర్టు ఆదేశాలను పాటిస్తూ టీడీపీ నేతల మట్టి మాఫియాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల్ని పట్టించుకోరు, రూల్స్ వీళ్లకు వర్తించవు. పర్యావరణాన్ని కాపాడదామనే ధ్యాస లేదు. కనీసం హైకోర్టు ఆదేశాలు ఉన్నాయనే స్పృహ కూడా లేదు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి విధ్వంస రచన సాగిస్తోంది పచ్చ మూక. పశువులకు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తున్న వీళ్ల అరాచకాలపై సాక్షి టీవీ ప్రత్యక్షంగా దృష్టి పెట్టింది. అలాగే వెలవెల గ్రామస్తులతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా పెట్టరేగిపోతుంది. చూసుకున్నాక గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు సైతం వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇష్టాన్ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా తోగుపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరు కానీ కోర్టులోని ఆశ్రయించు కోర్టులో తీర్పులు ఇచ్చినా కానీ స్టేన్ సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మట్టిని కూడా దోచుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరుగా ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఈ గ్రామానికి సంబంధించి ఈ చెరువు ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది, ఎన్ని పశువులకు సంబంధించి దాహి తీరుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది టీడీపీ నేతలు మట్టి తవ్వకాలు ఎలా జరుగుతుంది? మట్టి అండి ఎలుగుల్లో 5 ఎకరాల 22 సెంట్లు దూల చెరువు అండి. ఇది ఒక 3 ఊళ్ళు 2 ఊళ్ళు దూల నీళ్ళు తాగుతాయండి. ఆగత్తపాలెం తాగుతుందండి, ఎలుగులు తాగుతుంది. ఇంకా ఏదైనా వచ్చేవాళ్ళు ఎలుగులు కూడా నిలబెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఉంటా ఉంటే ఇది ఏం చేశారంటే అండి మట్టి అమ్మకానికి పెట్టారండి. అమ్మకాన్ని పెడితే ఆ మట్టి అమ్మిని సొమ్ము పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేసి తవ్వండి, తవ్వకుండా ఆపిగా మేము మాట్లాడలేదండి. ఈ పంచాయతీ సొమ్ము ఇసుక సొమ్ము పంచాయతీకి కట్టి తవ్వమన్నామండి. అలా కాకోకుండా మామూలుగా వాళ్ళు తినేటకి ప్లాన్ చేసి
చేస్తా ఉంటే మామూలుగా కలెక్టర్ గారు కూడా ఇచ్చామండి మేము. అర్జీలు కలెక్టర్ గారు కూడా ఇచ్చినా లెక్క చేయట్లేదండి. గవర్నమెంట్ మాది, మా ఇష్టం, మీరేవాళ్ళో అని తగ్గుబట్టక చూస్తున్నారండి. అదండి మేము అడ్డు ఎడుతుంటే వాళ్ళు ఎట్టమంటే మీకేముంది, మాది గవర్నమెంట్ అంటున్నారండి. పంచాయతీకి ఏమి ఇవ్వట్లేదండి. మొత్తం వాళ్ళ రాజ్యం ఉందా అడ్డుకున్నాం అనమాట అండి. అది ఈ సొమ్ము పంచాయతీకి యానవారు చేయండి తమ్మంటున్నామండి. ఇక్కడ చాలా దారుణంగా ఉందండి టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మేము అయితే ఈ చెరువుకి ఏమి ఇబ్బంది కదండి. చెరువు తవ్వి దోళ్ళ నీళ్ళు తాగి చెరువుని ఇలా ఎండగట్టేసి రకరకాల ఇబ్బందులు పెట్టేస్తున్నారు. వీళ్ళ రాజ్యమే నెగగాలని కోరుకుంటున్నారు. అది దాన్ని వ్యతిరేకించిన రకరకాలుగా బూతులు, కచ్చడా బూతులు ఇక్కడ నాయకులు రకరకాలుగా తిట్టి వేధిస్తున్నారు. అంటే మా ప్రభుత్వం అధికారులను మేము ఇష్టాహారం చేసుకుంటాం, ఎవరన్నా మమ్మల్ని ఆపేదని చెప్తున్నారండి. పైగా దీన్ని కోర్టు కూడా వేసిన కోర్టు ఆ దిక్కరంలో ఉండగా దిక్కరంలో కూడా చేసి దీన్ని ఆల్రెడీ మట్టట్టుపోతున్నారు. మట్టట్టుపోతుంది మేము తెలియపరిస్తే విలేకరులు వచ్చితే ఆపితే ఫోటోలు తీస్తే ఆ విలేకరులుగానే రకరకాలమైన బూతులు పదాజాలంతో రకరకాలు తిట్టేసి నానా రకాలుగా మళ్ళీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశాడండి. అదే ఇంచుమించుగా ఇది పంచాయతీ చెరువు అంట. పంచాయతీ చెరువు అంటే ఇంచుమించుగానే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకి సంబంధం అంట ఈ చెరువు. ఈ ఊళ్ళో దోళ్ళు ఇవన్నీ లంకలో నుంచి ఇవన్నీ కూడా రావాల్సిన దోళ్ళు అంట. నీళ్ళు వచ్చి పొడుకుని అలా వెళ్ళిపోతాయంట. అటువంటిది నీళ్ళు లేకుండా ఇంచుమించుగా 6 నెలలు 7 నెలలు పట్టింది చెరువు ఆరగట్టారు. ఆరగట్టింది తవ్వుతారు బాగుంటుంది అనుకున్నాం. ఇలా గొడవల కింద ఇబ్బంది అయిపోయి ఇలా దోళ్ళలో నీళ్ళు లేవండి బాగా తోడు పెడుతున్నాం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. గ్రామానికి సంబంధించి చెరువు ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించి కోర్టుకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో సుమారు ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ కానీ ధ్వంసం చేసి మట్టి కోసం సుమారు 6 నెలల నుంచి కూడా ఈ చెరువుకు సంబంధించి ఎండబెట్టారు. ఎండబెట్టినటువంటి చెరువు అవుతుంది గ్రామ చెరువుకు సంబంధించినటువంటి తవ్వి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఆదాయం కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వకుండా యథేచ్ఛగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా తరలించుకుపోతున్నారు. దాన్ని కూడా అడ్డుకున్నా కానీ పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ నరేష్తో రాజు, సాక్షి, పాలకొల్లు నియోజకవర్గం నుంచి.